రాష్ట్రంలో జరిగిన కులగణన రీసర్వే చేయాల్సిందే అని మరోసారి సర్వే చేస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్ హరీష్ రావు సహా అంతా పాల్గొంటారని మాజీ మంత్రి శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీసీలకు చాలా అన్యాయం జరిగిందన్న ఆయన 2014లో 8% వరకు ఉన్న ఓసీ జనాభాని దాదాపుగా రెట్టింపు చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది లెక్కలు లేకుండా పోయారన్న తలసాని బీసీ, ఎస్సీ, మైనారిటీలు అంతమంది చనిపోయారా అంటూ ప్రశ్నించారు. బీసీ ముస్లింలు పెరగకుండా ఓసీ ముస్లింలు మాత్రమే పెరిగారా అంటూ ఎద్దేవా చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్న తలసాని ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు కలిసొచ్చే వారితో కలిసి ఉద్యమిస్తామని, పార్టీ పరంగా పోరాడతామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అదంతా తప్పుల తడక అని అంతా గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.